సీఎం చంద్రబాబు చేసిన 5 సంతకాలు పథకాలు కావు, వరాలన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అలాగే చంద్రబాబు సీఎం కావాలని 80% మంది ప్రజలు కోరుకున్నారని, ఊహించని విధంగా 93% ఎమ్మెల్యేలు గెలిచారని తెలిపారు. మంత్రివర్గంలో సభ్యురాలిగా చేసిన చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. అయితే మంత్రిగా మొదటిసారి విశాఖకు వచ్చిన గుమ్మడి సంధ్యారాణికి ఘన స్వాగతం పలికారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. ప్రదేశ్ కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు వచ్చారు. మీరు చూసుంటారు, నిన్న మొట్టమొదటి సంతకం 5 అద్భుతమైనటువంటి పథకాలని చెప్పను, నేను వరాలని చెప్తాను పెట్టారు. ముఖ్యంగా స్పెషల్ డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానన్నారు. అలాగే దాదాపు 17,000 మెగా డిఎస్సి ఇచ్చారు. అన్నా క్యాంటీన్ కానీ, 4,000 రూపాయల పెన్షన్ కానీ, ముఖ్యంగా ఏంటంటే భూ చట్టం అది తీసుకొచ్చి పేదవాడి దగ్గర ఉన్న భూమంతా లాక్కోవాలనుకున్నారు. అది కానీ యువతకి స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ 5టికి మంచి వరాలకి సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి అని 80% మంది కోరుకున్నారు. అందుకే ఎప్పుడూ కనీ విని ఎరగని రీతిలో 93% ఎమ్మెల్యేలు ఈసారి గెలిచారు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా 151 సీట్లు వచ్చినటువంటి ఒక సైకో ఈరోజు ఆ మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలింది. ఆ 5 పంచభూతాలను పూర్తిగా ఆక్రమించుకున్నారు. భూమి, నేల, గాలి, మొత్తం నీళ్లు అన్నీ ఆక్రమించేసి మనుషుల్ని చిత్రవద చేసేశారు. అది ప్రజలు గమనించారు. కాబట్టి